స్వర్ణకాల్లో వచ్చేస్తున్నాడు ఫస్ట్ మా సర్దార్ సూపర్ సంజయ్. అయితే బాబు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఏం లేదని అర్థం. అయితే బాబు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఇవాళ మీ అందరికి నవ్వులతో చుక్కలు చూపిస్తా. నువ్వు ఆడ నిల్చుంటే మాకు సుఖాలు. అబ్బా ఈ పాడు సమాజం ఎలా తయారైందంటే ప్యాంట్ బాగుందిరా, థ్యాంక్స్. చేతులు ఎడబెడుతున్నాను సర్దుకుంటున్నా అంటే ప్యాంట్ తో జిప్పు కూడా ఉంది, మీరు చూడట్లేదు. బావా నువ్వు ప్యాంట్ గురించే చెప్తున్నావు, షూస్ బాలేవా? ఏ కొత్త షూ అక్క. బావా కానీ షర్ట్ మీ డాడీది కదరా. బావా కంటెంట్లో ముందుకెళ్తే ఏదేమైనా గానీ ఆ మైక్ లేకపోతే మాత్రం సంజయ్ లేడీ. అది నిజంగా. అయితే బావా అరే బెల్ట్ పెట్టుకున్నాను. నాది రెడ్, నాది బ్రౌన్, నాది పింక్. అయితే బావా ఈ అమ్మాయిలు ఉంటారు, లడ్కియోं के बारे में बुरा बोला तो तू देख. డైలాగ్ నచ్చింది కానీ అర్థం కాలే. ఈ పాఠశాల ఎలా తయారైందంటే అమ్మాయిలు చేస్తే పొరపాటు, అబ్బాయిలు చేస్తే అలవాటు. అమ్మాయిలు ఏమైనా తప్పు చేస్తే జాలి చూపిస్తారు, అదే మనం చేస్తే తోలు తీస్తారు. అవునా కదా బా? నువ్వు స్పందించాలి. వద్దు, సూపర్. లాస్ట్ కి నువ్వు స్పందించాలి బావా. బావా బావా అని మంచిగా ఉన్నది సంసారం మీద. ఇంకొందరు ఉంటారు బావా లవ్ చేసేటోళ్ళు. మనం లవ్ చేసి వదిలేసినాం అనుకో ఏముండదు. అదే లవ్ చేసి ఆడవాళ్ళు వదిలేసినాం అనుకో, మనం లవ్ చేసి అమ్మాయి దగ్గరికి వెళ్తాం. రాదా నువ్వు నన్ను గుండెలో పెట్టుకుంటావా? ఎందుకు మా ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, ఆడ పెట్టుకుంటలే. అది కాదు రాదా, నన్ను ప్రేమిస్తున్నావా? లేదు, మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న చూసిన సంబంధమే నేను చేసుకుంటా. మరి మన ఇద్దరం కలిసి ప్రసాద్ ఐమాక్స్ చూసినప్పుడు అప్పుడు ఏ చెప్పలేదు? అప్పుడు గుర్తురారు మీ బాబులు, ఇప్పుడే గుర్తొస్తారు. మీరు మమ్మల్ని లవ్ చేయరే, మా వ్యాలెట్ వెయిట్ చూసి లవ్ చేస్తారు మీరు అని చెప్పి వెళ్ళిపోతుంది బా. ఇట్లుంటే లవ్లు. కానీ నీకు ఒకటి అర్థం కావట్లేదు, నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు, వాడు మొత్తం కంటెంట్ నీ మీద చేస్తుంది తెలుసా నీకు? నా మీద ఎందుకున్నది ఈడ పోయి అరే నేను నా తమ్ముళ్ళకి భావిస్తారా? ఇది అమ్మో. కొందరు ఉంటారు మొత్తము స్పైక్స్ అవన్నీ లేపుతారు. లోపో తమ్ముడు ఇది నేను చెప్పా. నేనే, నాకు అర్థం. కొందరు కాదు, అది నేనే ఉన్నా. మై స్పైక్స్ సిక్స్ ప్యాక్, అది పైకానా కటింగ్. అది 30 రూపాయలు ఇచ్చి కటింగ్ చేపించినావు, ఈడ వేలు పెట్టి కలర్లు ఇప్పిస్తా. నాటకాలు చేయకు. అదే చెప్తున్నా చాలా కాస్ట్లీ అంటున్నా. ఠీకే బెట్టా తూ బోల్. బా అమ్మాయిలు చదువుతారు, బాగా చదువుతారు అంటారు, కానీ అబ్బాయిలు చదవరు అంటారు. మనం పొరపాటున కానీ కంబైన్ స్టడీస్ ఇంట్లో చెప్పినా అనుకో, నానా కంబైన్ స్టడీ పోతాం అంటే ఇంట్లో చక్కగా చదవని చేత కాదు ఏదో కంబైన్ స్టడీ సారా అంటే ఆడ మంచి టీవీలు ఉంటాయి, మంచిగా స్పోకెన్ ఇంగ్లీష్ చదువుదామని. నీకు ఇంట్లోనే చక్కగా చదువురాదు, ఆడ పోయి చదువుతాడంట. రాస్తున్నా నాన్న, అది బాగా చేస్తలేను, తప్పు నాదా? రాసిన పేరు రాసిన, ప్రతి ఎగ్జామ్ లో పేరు రాస్తున్నా, అయినా పాస్ చేస్తలేరు. ఈ మధ్య హాల్ టికెట్ నెంబర్ కూడా రాస్తున్నా, కొత్తగా తెలుసా? తప్పు నాది కాదు కదా. మా నాన్న చదువు అంటున్నాక ఏడికే చదవాలి? పొద్దున లేచి న్యూస్ పేపర్ చదువుతున్నా, రాత్రి సమరం బుక్ చదువుతున్నా. అయితే పంపియా, నేను పంపా, ఇంట్లో నుంచి చదువుకో. ఇట్లాంటి ఇంట్లో ఒక్క నిమిషం కూడా నన్ను వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చినావురా అంటే ఒక్క నిమిషం అయిపోయింది కదా అందుకే లోపలికి వచ్చా. ఒరే మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటికి ఎందుకు వచ్చారా? చూసావా అమ్మ నన్ను ఎంత మాట అంటున్నారో, నువ్వే చూడమ్మా. ఒరే మీ అమ్మ చచ్చిపోయిందిరా. మరి పని మనిషా? సారీ. ఓరే అమ్మ నాన్న, మరి ఈవిడ ఎప్పుడు చెప్పలేదు, నేను అమ్మ అనుకున్నాను. అంటే మీ అమ్మ పోయిందని. అంటే అమ్మాయిలు అనుకో కంబైన్ స్టడీస్కి వెళ్తారు. అమ్మా నా బంగారు తల్లి కంబైన్ స్టడీస్కి వెళ్తున్నావా? వెళ్ళమ్మా, 2 గంటలు ఎక్కువైనా పర్లే. నిజం మాట్లాడుకుందాం. అసలు ఏ ఇంట్లో పంపిస్తారు చెప్పు? బేసిక్ గా అమ్మాయిల్ని పంపించరు, అబ్బాయిల్ని పంపిస్తారు సావండి అని. అమ్మాయిలు కూడా పంపిస్తారు. అమ్మాయిలు 100 అడుగుతారు కంబైన్ స్టడీ ఎవరి అమ్మాయిలు గ్రూప్ అయితే పంపిస్తారు. కానీ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి అనుకున్నావు? ఏ ఇంట్లో ఎంతసేపు ఉంటావు? అన్ని నిజాలు చెప్పినట్టే మీరు. సరేరా నువ్వు చెయ్యి, నేను చూస్తా, చెయ్యి. కన్నీలో ముందుకెళ్తే నా ఎల్లు మొత్తం ఇంకా వాళ్ళు మొత్తం అమ్మ ఖర్చులు కూడా 100-200 కావాలంటే పర్సులు నేను తీసుకెళ్ళమ్మా. వద్దు నాన్న వద్దు. ఏమ్మా క్రెడిట్ కార్డు కావాలా? అవునా అని చెప్పి తీసుకెళ్ళిపోద్ది. తీసుకెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసి మొత్తం చేస్తుంది. అమ్మ చదువుకున్నావా? చదువుకున్నా నాన్న. ఏం చదివావు?
క్యాలెండర్ లో నెంబర్లు. వావ్ పంచ్. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఆమె క్రెడిట్ కార్డు తీసుకుపోయింది కదా, ఆమె గీకినప్పుడు మెసేజ్ వాళ్ళ డాడీకి వస్తుంది కదా, ఆ మెసేజ్ రాదా డాడీకి? ఆడు ముందే చెప్తాడు మెషిన్ కి డోంట్ సెండ్ మెసేజ్. వావ్ మీ అందరికి చుక్కలు కనిపిస్తున్నాయా? వచ్చినప్పుడు యువర్ ఫెంటాస్టిక్, అందుకే ఇన్ని ఎపిసోడ్లు వచ్చినావు. సడన్ గా ఏమైంది నీకు? లేదు అంటే వాట్ ఈస్ ది ప్రాబ్లం? అప్పుడు చేసేవాడివి, ఎవడన్నా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ యాదమరాజు, బల్వీర్ గానీ, సద్దాం అని అందరు డెవలప్ అవుతున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ? ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఏమైనా ఎవరైనా అంటున్నారా, లేకపోతే చెయ్యొద్దా, ఏమైంది? మా అందరికీ తెలుసు యువర్ బ్రిలియంట్ ఫెంటాస్టిక్ రైటర్, పర్ఫార్మ్ కూడా చేస్తామని. కానీ ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ డే చాలా ఆశలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ వాట్స్ హ్యాపెనింగ్? తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్ళు, మా కంట్లో పాపగా వెలగాలమ్మా 1000 ఏళ్ళు. అక్కడ చూడు పైన చుక్కలు చాలా ఉన్నాయి, లెక్క పెడుతూ ఉండు, అంత లోపల లోబో చేస్తాడు. ఓకేనా?